మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అడ్డంగా బుక్ అయ్యారు. కర్ణాటక సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతినియడం సంచలనంగా మారింది. 4,000 కోట్ల మేర స్కామ్ జరిగిందంటూ ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. సిద్ధరామయ్యను వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వేల కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అడ్డంగా బుక్ అయ్యారు. ఈ స్కామ్ కు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొనున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్యపై విచారణకు రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ అనుమతించారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్టు సీఎం కార్యాలయం కూడా నిర్ధారించింది. దీంతో సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికరంగా పరిస్థితులు ఎదుర్కోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మైసూరు శివారులోని కేసరే గ్రామంలో సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. అయితే అవసరాల దృష్ట్యా ఆ భూమిని సేకరించిన ప్రభుత్వం దానికి బదులుగా నగరం లోపల అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకునే విజయనగర్, దట్టగల్లి, జేపీ నగర్, ఆర్టీ నగర్, హంచాయ, సతాగల్లిలో సిద్ధరామయ్య కుటుంబానికి 38,283 చదరపు అడుగుల భూమిని కేటాయించింది. అయితే అత్యంత విలువైన స్థలాలు ఆమెకు భూములు కేటాయించడం వివాదాస్పదమైంది. ఇది చట్టవిరుద్ధమని, దీనివల్ల ఖజానాకు వేల కోట్ల నష్టం వాటిల్లిందని లోకాయుక్త పోలీసులకు జూలై నెలలో దాఖలు చేసిన ఫిర్యాదులో హక్కుల కార్యకర్తలు ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ ఆరోపించారు. ఈ ఫిర్యాదులో సిద్ధరామయ్య, ఆయన భార్య, కుమారుడు ఎస్ యతీంద్ర, ముడా సీనియర్ అధికారుల పేర్లు ఉన్నాయి. కేసరేలోని భూములతో పోలిస్తే మార్కెట్ ధర అతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సిద్ధరామయ్య కుటుంబానికి ఆ భూములను కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. కేబినెట్ అనుమతి లేకుండా భూములు కేటాయించే అధికారం ఎవరికి ఉంటుందని, ముఖ్యమంత్రికి తెలియకుండానే 4,000 కోట్ల విలువ చేసే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని బీజేపీ నేత ఆర్ అశోక్ ప్రశ్నించారు. ముడా భూ కుంభకోణంలో సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర పాత్ర ఉన్నదని, ఆయన దీనికి అసలు సూత్రధారని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ ఆరోపించారు. తనపై విచారణకు గవర్నర్ అనుమతినివ్వడంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలదోసేందుకే బీజేపీ, జేడీఎస్ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. తాను రాజీనామా చేసేంత తప్పేమీ చేయలేదని అన్నారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపులు జరిగినట్టు చెప్పుకొచ్చారు. భూముల కేటాయింపుల్లో 50/50 ఫార్ములాను బీజేపీనే ప్రతిపాదించిందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. కర్ణాటక తాజా పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. బెంగళూరులో కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. రాజ్భవన్ లో రాజకీయాలకు కేంద్రంగా మార్చారంటూ కాంగ్రెస్ దుయ్యబడుతోంది. మరోవైపు ఇదంతా కాంగ్రెస్ సర్కార్పై కుట్ర అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు.